హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ట్రై మెథడ్కి సంబంధించిన 30 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెట్లో మనకు ట్రై మెథడ్స్ 12 మార్కులకి అయితే వస్తుంది కాబట్టి గణిత శాస్త్రం నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. ఈవీఎస్ సోషల్ నుంచి 3 ప్రశ్నలు మొత్తం 12 ప్రశ్నలు అయితే వస్తాయి కాబట్టి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకోసం అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా డిఎస్సికి కానీ టెట్కి కానీ మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ ప్రశ్న చూద్దాం. అగస్టు కోమ్టే, అరిస్టాటిల్, బెంజమిన్ పియర్స్, డెస్కార్టెస్ ఇచ్చున్నారు. వీటిని ఇటుపక్క ఇచ్చున్నారు. గణితం పట్ల వీరు ఏం నిర్వచనం ఇచ్చున్నారు, మ్యాథ్ చేయమన్నారు. అలాగే చూద్దాం. అగస్టు కోమ్టే ఏమని నిర్వచనం ఇస్తారంటే గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అంటాడు. అలాగే అరిస్టాటిల్ ఏకి 2 అవుతుంది. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అవుతుంది. బికి 1 అవుతుంది. అలాగే బెంజమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అన్నారు. ఎవరు? బెంజమిన్ పియర్స్ అంటాడు. సికి ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది. అలాగే డెస్కార్టెస్ క్రమం మరియు మాపనాల శాస్త్రం అనేది ఎవరు? దీనికి ఏమవుతుంది? 3 అవుతుంది. 2 1 4 3 2 1 4 3 దీనికి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రెండవ ప్రశ్న చూద్దాం. భావావేశ రంగంలోని లక్ష్యములను సరైన క్రమంలో అమర్చమన్నాడు. అలాగే మీరు జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను రివైజ్ చేసుకోవాలి. అలాగే మానసిక చలనాత్మక రంగంలో ఉన్న లక్ష్యాలు ఉన్నాయి కదా, ఆ లక్ష్యాలు రివైజ్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే మీకు 2-3 టైమ్స్ రివిజన్ అయినట్లు ఉంటుంది. ఒకసారి ఈ టాపిక్ గురించి వస్తే దానికి సంబంధించి కీ పాయింట్స్ ఏమున్నాయో కానీ అవన్నీ రివైజ్ చేసుకుంటే ఎక్కువసార్లు మనకు గుర్తుంటుంది. కాబట్టి ఎగ్జామ్లో మనం ప్రశ్న ఎలా అడిగినా ఆన్సర్ అయితే తప్పబోదన్నమాట. దీన్ని చూద్దాం. వీటిని వరుస క్రమంలో అమర్చమన్నాడు. ఫస్ట్ వన్ ఏమవుతుంది? గ్రహించడం. ఫస్ట్ వన్ గ్రహించడం. 2 ప్రతిస్పందించుట, సి డి. 3వది ఏమవుతుంది? ఏ విలువ కట్టుట. 4వది వ్యవస్థాపనం. 5వది లాక్షణీకరణం. ఏంటి? సిడిఏఈబి అవుతుంది. ఇక్కడ ఆప్షన్లు ఎక్కడుంది చూద్దాం. సిడిఏఈబి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3లో గ్రహించడం, ప్రతిస్పందించడం, అలాగే విలువ కట్టుట, వ్యవస్థాపనం, లాక్షణీకరణం. సిడిఏఈబి. ఓకేనా? ఇవి వరుస క్రమంలో ఉన్నట్లు అనమాట. అలాగే మీరు జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం గురించి కూడా తెలుసుకొని ఉండాలి. అవి ఏ విధంగా ఇచ్చినా ఇట్లా వరుస క్రమంలో అమర్చమన్నా, మధ్యలో 3వ లక్ష్యం ఏంటన్నా, 4వ లక్ష్యం ఏంటన్నా కానీ పెట్టే విధంగా ఉండాలన్నమాట. అలాగే 3వ ప్రశ్న చూద్దాం. సుదీర్ఘము, ఎక్కువ సమయ వినియోగం గల గణిత బోధనా పద్ధతుల జంట అన్నాడు. నిగమన, ప్రయోగశాల, ఆగమన, విశ్లేషణ, సంశ్లేషణ, ఆగమన, సంశ్లేషణ, ప్రయోగశాల. అలాగే ఏంటంటే దీనికి సరైన సమాధానం ఆగమన, విశ్లేషణ. అలాగే ఆగమన పద్ధతిని ప్రతిపాదించింది ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేస్తారా? అలాగే 4వ ప్రశ్న చూద్దాం. గణిత పేటికలోని సామాగ్రి రకాల సంఖ్య ఏంటి? గణిత పేటికలోని సామాగ్రి రకాల సంఖ్య అన్నాడు. ఏంటో చూద్దాం. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 9. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2. మొత్తం 7 ఎన్ని ఉంటాయంటే 7 అయితే ఉంటాయి. అలాగే 5వ ప్రశ్న చూద్దాం. విద్యార్థి పొందిన భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశింపబడిన పాఠ్యపుస్తక శీర్షిక ఏంటి? విద్యార్థి పొందిన భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడిన పాఠ్యపుస్తక శీర్షిక అన్నాడు. దీనికి సరైన సమాధానం వచ్చి ప్రయత్నించండి అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే మీరు ఇవి చేయండి, ఆలోచించండి, చర్చించండి, జట్టు పని గురించి కానీ తెలుసుకోవాలి. వీటి నుంచి కానీ ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి. అలాగే 6వ ప్రశ్న చూద్దాం. ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రీకృతంగా ఉండాలని, విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని సూచించింది అన్నారు. ఏ కమిషన్ చెప్పిందో చూద్దాం. ఎన్పిఈ 1986, పిఓఏ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1992, పిఓఏ 1992, కొటారి కమిషన్. అలాగే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎన్పిఈ 1986, ఆర్టీఈ 2009. దీనికైతే సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 7వ ప్రశ్న చూద్దాం. నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణతను కలిగినది అన్నాడు. నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణతను కలిగింది అన్నాడు. చూద్దాం. పరికల్పన, సూత్రము, సిద్ధాంతము, నియమము. దీనికి సరైన సమాధానం అయితే ఏమవుతుందంటే ఆప్షన్ 4 నియమం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అలాగే సరైన సమాధానం గుర్తించండి. 8వ ప్రశ్న అడిగా. జ్ఞానాత్మక రంగాన్ని వివరించింది ఎవరంటే బెంజమిన్ బ్లూము. భావావేశ రంగంను వివరించింది ఎవరంటే ఎలిజబెత్ సింప్సన్ అని ఇచ్చాడు. మానసిక చలనాత్మక రంగం గురించి ఆర్హెచ్ దవే వివరించారన్నారు. పై 3 ఆప్షన్లో 2 సరైన సమాధానాలు ఉన్నాయంట. ఓకేనా? ఒకటైతే రాంగ్ సమాధానం ఉంది. అదేంటో చూద్దాం. జ్ఞానాత్మక రంగంని గురించి వివరించింది ఎవరంటే బెంజమిన్ బ్లూమ్ కరెక్టే. భావావేశ రంగం గురించి వివరించింది ఎలిజబెత్ సింప్సన్ కాదు. ఎవరంటే
డేవిడ్ ఆర్ ప్రాతహాలు వివరిస్తాడు. అలాగే మానసిక చలనాత్మక రంగంలో ఆర్హెచ్ దవే వివరిస్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఏసీ కరెక్ట్, బి నాట్ కరెక్ట్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2. అలాగే 9వ ప్రశ్న చూద్దాం. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పథకం, జిల్లా ప్రాథమిక విద్యా పథకం, 3వది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, దీనికి వచ్చి సరిపోయేది ఏంటంటే 6 అభ్యసన సూత్రాలు. జిల్లా ప్రాథమిక విద్యా పథకం, గుణాత్మక విద్య, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, నిర్మాణాత్మక అభ్యాసం. ఆప్షన్ 1కి ఏమవుతుంది, బి అవుతుంది. ఆప్షన్ 2కి ఏమవుతుందంటే ఏ అవుతుంది. 3కి వచ్చి డి అవుతుంది అనమాట. బిఏడి దీనికి ఎక్కడ ఉందో చూద్దాం. బిఏడి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. అంటే బిఏడి అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే సాంఘిక శాస్త్ర లక్ష్యాలకు సంబంధించిన సాంఘిక శాస్త్ర ఆశయాలకు సంబంధించిన లక్ష్యాలను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ విద్యలో దిశానిర్దేశం చేస్తాయి, ఇవి సార్వత్రికమైనవి, వీటికి శాశ్వత విలువలు ఉంటాయి, ఫలితాన్ని తొందరగా ఇస్తాయి. కాబట్టి వీటికి సంబంధించిన లక్ష్యాలు ఏమున్నాయో లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలని ఏవో గుర్తించమన్నాడు. ఓకేనా, చూద్దాం. దీనికి సంబంధించి లక్షణాలు ఏమంటే ఇవి విద్యలో దిశానిర్దేశం చేస్తాయి, సార్వత్రికమైనవి, శాశ్వత విలువలు ఇస్తాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఏబిసి అనేది సరైన. ఈ 3 అనేవి దీనికి సంబంధించిన లక్షణాలు అన్నమాట. అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని గుర్తించండి అన్నారు. 4 బోధనా పద్ధతులు ఇచ్చున్నారు. ఆ 4 బోధనా పద్ధతిలో ఇందులో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని చెప్పి ఏదో అడుగుతున్నారు. చూడండి, ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, విచారణ ఆధార పద్ధతి, మూలాధార పద్ధతి. ఓకేనా, ఇందులో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏంటంటే విచారణ ఆధార పద్ధతి అయితే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, మూలాధార పద్ధతి ఏమవుతున్నాయి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అయితే అవుతాయి. అలాగే 12వ ప్రశ్న చూద్దాం. ఇది కానీ మ్యాచింగ్ ఇచ్చిన చూడండి, ప్రశ్నలు ఎంత లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మ్యాచింగ్స్ వరుస క్రమంలో అమర్చండి. కాబట్టి మనం ఎక్కడా కానీ తప్పు చేయకుండా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే చూద్దాం. కాలక్రమానుసార చార్టులు, వంశవృక్ష చార్టులు, ప్రవాహ చార్టులు, టేబుల్ చార్టులు. దీన్ని మ్యాచ్ చేద్దాం. ఆప్షన్ 1 కాలక్రమానుసార చార్ట్లకి ఏం సరిపోతుందంటే ఒక దేశ వ్యవస్థలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ జరిగిన సంఘటనలు కాలానుగుణంగా తెలిపే. ఏంటంటే ప్రశ్నలోని కాలం అని ఉన్నాడు కాబట్టి కాలానికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఇక్కడ ఎక్కడున్నాయంటే ఆప్షన్ దీనికి డి సరిపోతుంది. 1 డి సరిపోతుంది. వంశవృక్ష చార్ట్లు ఒక వంశం గురించి తెలిపే అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఒక వంశానికి సంబంధించి వివిధ వ్యక్తులను చూపుటకు ఉపయోగించారు. ఇప్పుడు సపోజ్ మొఘల్ సామ్రాజ్యంలో రాజుల పరిపాలనా కాలాన్ని, వాళ్ళు పరిపాలించిన రాజులు ఎవరున్నారు వాళ్ళ వంశవృక్షం గీయండి. ఇలాంటివన్నీ దేని కిందకి వస్తాయంటే వంశవృక్ష చార్ట్ల కిందకి వస్తాయి. అలాగే 3వ దానికి వస్తే ప్రవాహ చార్ట్లు. దీనికి వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక అంశాల గురించి తెలిపేవి ఏంటంటే బి. తర్వాత టేబుల్ చార్ట్లో టేబుల్ రూపంలో విషయాలను పోల్చడానికి సరిపోతుంది. అలాగే ఫస్ట్ 1 డి, 2వది సి, 3వది బి, 4వది డిసిబిఏ. ఎక్కడుందంటే డిసిబి ఎక్కడుంది చూద్దాం. డిసిబి ఎక్కడుంది, ఆప్షన్ 1లోనే ఉంది చూడండి. 2 ఆప్షన్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో ఇంకో 2 ఆప్షన్లు దగ్గరగా ఉంటాయి, ఎలిమినేట్ చేయాలి. డిసిబి అయితే సరైన సమాధానం, ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే ధృవీకరణ ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే డిఎడ్ బుక్లో డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ కాపీలు అయితే ఉంటాయి. ఆ డ్రాఫ్ట్ కాపీలు కావాలంటే మీరు ఏపీ డిఎడ్ బుక్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ధృవీకరణ ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు ఉన్నాయి. ఓకేనా, అవి వాటిని వరుస క్రమంలో అమర్చమన్నారు. చూడండి, అవి కరెక్టా కాదా లేకపోతే ఏమైనా మిస్ చేస్తున్నారు చూద్దాం. దృశ్య, అంతర్బౌద్ధిక, అనియత, నియత, ఈ 4 కానీ ధృవీకరణ ప్రక్రియలో నిరూపణలే అనమాట. కాబట్టి ఏబిసిడి అయితే సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 3 ఏబిసిడి అయితే సరైన సమాధానం అవుతుంది. 3 ఏబిసిడి సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 14వ ప్రశ్న బోధన లక్ష్యం కానిదన్నాడు. కొలవదగిందే ఉండాలి, ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి, అసంబద్ధంగా ఉండకూడదు, సందిగ్ధంగా ఉండాలి. కానిది ఏంటంటే ఆప్షన్ 4 సందిగ్ధంగా ఉండాలన్నాడు కానీ సందిగ్ధంగా ఉండకూడదు అనమాట. దీని లక్షణం కానిదన్నాడు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే పాఠ్యపుస్తకాలలో భాష నేర్చుకోవడానికి అవరోధంగా ఉండరాదు, బహుభాషత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఏది సూచన చేసింది అన్నాడు. ఏపీఎస్సీఎఫ్ 2011, ఎన్పిఈ 1986, పిఓఏ 1992, కొఠారి కమిషన్. దీనికి సరైన సమాధానం వచ్చి ఏపీఎస్సీఎఫ్ 2011 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. 16వ ప్రశ్న పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగించు గణిత పేటికలోని సామాగ్రి.
ఆప్షన్ 1 పూసల చట్రం, ఆప్షన్ 2 డామినో, ఆప్షన్ 3 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 4 ఘనాకార కడ్డీలు. దీనికి సరైన సమాధానం ఏంటంటే నేపియర్ పట్టీలు అయితే సరైన సమాధానం అవుతుంది. దీన్ని ఎవరు చేశారంటే జాన్ నేపియర్ అనే అతను చేస్తాడు. అలాగే నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను చూడండి. డామినోలు ఎన్ని కార్డులు ఉంటాయి? డామినోలు ఎన్ని కార్డులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? అలాగే ఘనాకార కడ్డీలు మొత్తం ఎన్ని ఉంటాయి? మీకు తెలిస్తే అయినా ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే పిల్లలకు తాము పరీక్షించబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ప్రక్రియ అని చెప్పున్నారు. దీనికి ఆప్షన్ చూద్దాం. మూల్యాంకనం, పరీక్ష, మాపనం, మదింపు. దీనికి సరైన సమాధానం వచ్చి మదింపు అయితే సరైన సమాధానం అవుతుంది. మదింపు అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 18వ ప్రశ్న చూద్దాం. థార్న్డైక్ అభ్యసన నియమాల సూత్రానికి అనువైన పని అన్నాడు. ఆప్షన్ 1 నియోజనం, ఆప్షన్ 2 ఆవర్తనం, ఆప్షన్ 3 రాత పని, ఆప్షన్ 4 మౌఖిక పని. దీనికి సరైన సమాధానం అయితే ఆవర్తనం అయితే సరైన సమాధానం అవుతుంది. ఆవర్తనం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే పాఠ్యపుస్తకాలలో భాష నేర్చుకోవడానికి ఒక అవరోధంగా ఉండరాదు, బహుభాషత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ సూచన. దీనిలో ఆల్రెడీ మనం ఈ ప్రశ్న రిపీట్ అయింది. దీనికి సరైన సమాధానం వచ్చి ఏపీఎస్సీఎఫ్ 2011 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 20వ ప్రశ్న చూద్దాం. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. సంశ్లేషాత్మక నిర్మాణం ప్రక్రియలు, అలాగే ద్రవ్యాత్మక నిర్మాణం, భావనలు అన్నాడు. ఇవి 2 కరెక్టే. దీనికి సరైన సమాధానం వచ్చి ఏబి 2 కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సంశ్లేషాత్మక నిర్మాణం, ద్రవ్యాత్మక నిర్మాణంలో ఇంకా ఉంటాయి ప్రయోగాలు, తర్వాత వర్గీకరణలు, పద్ధతులు దేంట్లో వస్తాయో తప్పకుండా నేర్చుకోవాలి ఈ రెండిట్లో. అలాగే 21వ ప్రశ్న చూద్దాం. విద్యార్థి ఆహార పదార్థాలు, పోషక విలువలు చార్టును చూసి కింది పనులు చేశాడు. వీటిలో అవగాహన లక్ష్యమునకు చందని దానిని గుర్తించండి అన్నాడు. ఎక్కడ చూడండి, చందని దానిని గుర్తించండి అన్నాడు. ఓకేనా? ఆప్షన్ చూద్దాం. పోషక విలువలకు క్యాలరీలు, ప్రమాణాలు అన్నీ అని వివరించాడు. ఆరోగ్యానికి పోషక విలువలకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచాడు. పిండి పదార్థాలకు ఉదాహరణలు తెలిపాడు. పోషక విలువలు బట్టి ఆహార పదార్థాలు వర్గీకరించాడు. చందనిది అన్నాడు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఆరోగ్యానికి పోషక విలువలకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచాడు అనేది అయితే సరైన సమాధానం కాదు. ఓకేనా? మిగిలినవన్నీ అవగాహన లక్ష్యానికి చెందినవి. ఈ సంబంధాన్ని ఏర్పరచడం అనేది అవగాహన లక్ష్యానికి చెందదన్నమాట. అలాగే పాఠ్య బోధన ప్రణాళికకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ కింద ఏబిసిడీలు ఇచ్చినాడు చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఆలోచన పటాలు విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ప్రతి పాఠం ప్రారంభ పీరియడ్లో భావన పటం చేయించాలి. మేధోమథనం సమస్య ఆధార బోధనా పద్ధతి పరిపుష్ట స్వీయ మదింపును తోడ్పడుతుంది. ఏంటంటే పాఠ్య బోధన ప్రణాళికకు సంబంధించి సరైనది అన్నాడు కాబట్టి దీనికి సరైనది ఏమేమి అవుతాయంటే సి అండ్ డి. మేధోమథనం సమస్యాధార బోధనా పద్ధతి పరిపుష్టి స్వీయ మదింపులకు తోడ్పడుతుంది. దీనికి సరైన సమాధానం ఏమవుతుందంటే సి అండ్ డి. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 23వ ప్రశ్న, చర్చా పద్ధతికి సంబంధించిన సత్యమైనది. అలాగే ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. చర్చా పద్ధతిలో సోపానాలు ఉంటాయి. ఆ సోపానాలు కానీ మీకు తెలిస్తే వాటిని వరుస క్రమంలో కామెంట్ చేయండి. చర్చా ప్రక్రియ ప్రథమ సోపానం మూల్యాంకనం. ఆప్షన్ తర్వాత బి వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించిన ఈ పద్ధతి యొక్క వివిధ రూపాలు. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరు ఆలోచనలు మంచివనే సామెత ఈ పద్ధతికి వర్తిస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చి బి అండ్ సి. వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించడం ఈ పద్ధతి యొక్క వివిధ రూపాలు. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరు ఆలోచనలు మంచి అనే సామెత ఈ చర్చా పద్ధతికి సంబంధించి సరైన సమాధానం వచ్చి బి అండ్ సి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. వ్యక్తి యొక్క పూర్తి స్థితిని అర్థం చేసుకోవడానికి వివిధ కోణాల్లో లోతుగా పరిశీలించడం వివిధ దృక్కోణాల సమాహారంగా చెప్పబడేది. ఆప్షన్ 1 నికష, ఆప్షన్ 2 పరీక్ష, ఆప్షన్ 3 మాపనం, ఆప్షన్ 4 మదింపు. దీనికి సరైన సమాధానం అయితే ఏమవుతుందంటే పరీక్ష అనేది అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 25వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈ లక్షణం సాంఘిక శాస్త్ర అధ్యయనంలో సంశ్లేషణ విధానానికి వర్తించదు అన్నాడు. ఇది తెలిసిన విషయాలను అనుసంధానం చేస్తుంది. ఇది విశ్లేషణ పద్ధతిలో భాగము. ఇది పరికల్పనతో ప్రారంభమై తీర్మానానికి పోతుంది. ఇది తార్కికమైంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే వర్తించదు అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతిలో, ఇది విశ్లేషణ పద్ధతిలో భాగం అన్నాడు. ఇది సరైన అయితే కాదు, దానికి వర్తించదు అన్నమాట. నిర్మాణాత్మక వాదం అభ్యసన లక్షణాలు అన్నాడు. ఓకేనా? ఇది కానీ చూడండి, 4 ఆప్షన్స్ పైన ఇచ్చాడు, మళ్ళీ కింద ఏబిసిడీలు అయితే ఇచ్చున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చదవాలి, టైం కిల్ అయిపోతుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండి చదువుకోవాలన్నమాట. అభ్యసనాన్ని నియంత్రించడంలో విద్యార్థి ముఖ్య పాత్ర వహించాలి. అభ్యసన సందర్భాలు, నైపుణ్యాలు, విషయం, కృత్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి. విషయానికి సంబంధించిన వివిధ దృక్పథాలు తెలియజేయబడతాయి. భావాలకు సంబంధించిన బహుళ దృక్పథాలు అందజేయబడతాయి. దీనికి సరైన సమాధానం చూద్దాం. ఈ 4 సరైన సమాధానాలే నిర్మాణాత్మకవాదం లక్షణాలే. కానీ ఇక్కడ ఆప్షన్ చూడండి, కింద పైకి కింద చేసి దీనికి సరైన సమాధానం వచ్చి డిఏబిసి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే బోధనా పద్ధతిని ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసే అంశాలకు చెందనిది అన్నాడు. 1 విషయ ప్రాముఖ్యత, బోధించే విషయ స్వభావం, ఉపాధ్యాయుని మానసిక స్థాయి, అభ్యాసకుల స్వభావం, అవసరాలు. దీనికి చెందనిది ఏంటంటే ఉపాధ్యాయుని మానసిక స్థాయి అయితే చెందదన్నమాట. అలాగే గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టు స్థలం అన్నాడు. ఆప్షన్ 1 గణిత ప్రయోగశాల, ఆప్షన్ 2 గణిత ఫెయిర్లు, ఆప్షన్ 3 గణిత గ్రంథాలయం, ఆప్షన్ 4 గణిత క్లబ్. దీనికి సరైన సమాధానం అయితే ఏమవుతుందంటే గణిత క్లబ్ అనేది అయితే సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 4 గణిత క్లబ్ సరైన సమాధానం అవుతుంది. అలాగే 29వ ప్రశ్న ఇక్కడ చూడండి, ఈ ప్రశ్న ఎంత బాగా ఇచ్చిన. విషయ విశదీకరణం అనే సోపానాన్ని కలిగిన పాఠ్యపథక నమూనాల జంట అన్నాడు. అంటే చూడండి 2 వాటిలో ఈ విషయ విశదీకరణ అనే పదం వస్తుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒక ప్రశ్నగా అడిగాడు. చూడండి 2 పైన మనకు అవగాహన ఉంటేనే పెట్టగలం. చూడండి ఆప్షన్ 1 ఆర్సిఎం నమూనా, మోరిసన్ నమూనా, హెర్బర్ట్ నమూనా, బ్లూమ్స్ నమూనా. తర్వాత ఆప్షన్ 3 హెర్బర్ట్ నమూనా, మోరిసన్ నమూనా. ఆప్షన్ 4 ఆర్సిఎం నమూనా, హెర్బర్ట్ నమూనా. దీనికి సరైన సమాధానం ఏంటంటే హెర్బర్ట్ నమూనా, మోరిసన్ నమూనా. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. ఏంటంటే మీరు ఇప్పుడు ఏంటంటే ఆర్సిఎం నమూనా గురించి గుర్తు తెచ్చుకోవాలి. మోరిసన్ నమూనాలో ఏమేమి సోపానాలు ఉన్నాయో ఆ సోపానాలు కానీ మీకు తెలిస్తే మోరిసన్ నమూనాలో ఏ సోపానాలు ఉంటాయో కామెంట్ చేయండి. అలాగే 30వ ప్రశ్న చూద్దాం. బోధనా లక్ష్యాల లక్షణాలు అన్నాడు. పరిశీలించదగిందే ఉండాలి. ఒక భావనకు మాత్రమే రాయబడాలి. ముందుగా నిర్ణయింపబడి ఉండాలి. ఆప్షన్ డి వచ్చి బోధనోపకరణాల ఎంపికకు అనువుగా ఉండాలన్నాడు. బోధనోపకరణాల ఎంపికకు అనువుగా ఉండాలి అన్నాడు. ఇవి ఏ లక్షణాలు ఉన్నాయో చూద్దాం. పరిశీలించదగిందే ఉండాలి, ఇది కరెక్టే. ఒక భావనకు మాత్రమే రాయబడాలి. ముందుగా నిర్ణయించబడైతే ఉండాలి. ఓకేనా, ఈ 3 అయితే సరైనవి, కానీ ఇదైతే తప్పు. దీనికి వచ్చి సరైన సమాధానం ఏంటంటే ఏబీసీ అనేది సరైన సమాధానం అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.